పూరా లోకల్. జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుల మధ్య దూరం తగ్గినట్టేనా? ఇద్దరి మధ్య రాజీ కుదిరిందా? ప్రస్తుతానికి అలాగే అనిపిస్తోంది. దీనికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారణమని కూడా అంటున్నారు. తలసేమియా బాధితుల కోసం భువనేశ్వర్ ఏర్పాటు చేసిన కార్యక్రమమే దీనికి వేదిక కావడంతో అంతా భువనేశ్వర్ వైపు చూస్తున్నారు. ఇందులో బాబు, పవన్లు పక్కపక్కనే కూర్చోవడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టే భువనేశ్వరి పేరును పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించడం, ఆ సమయంలో బాబు ఫీలింగ్స్ను గమనించిన వారు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. భువనేశ్వరి మీద తనకు ఎంత గౌరవం ఉందో పవన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఆమె అడగగానే ఈ కార్యక్రమానికి పవన్ రావడం అందరికన్నా ఎక్కువగా చంద్రబాబుకు సంతోషం కలిగించి ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులుగా పవన్ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నట్టు తెలియడమే దీనికి కారణమని అంటున్నారు. అప్పటి నుంచే పవన్ ఏదో రకంగా తన అసంతృప్తిని బయట పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వం తీరుపై పరోక్షంగా విమర్శలకు కూడా వెనకాడడం లేదు. అంతేకాదు, కొద్ది రోజులుగా పవన్ నేరుగా చంద్రబాబును కలుసుకోలేదు. బాబు విదేశాల నుంచి వచ్చినప్పటి నుంచి పవన్ అందుబాటులోకి రాకుండా పోయారు. క్యాబినెట్ సమావేశాలకే కాకుండా పలు శాఖలపై ఉన్నత స్థాయి సమావేశాలకు కూడా పవన్ హాజరు కాలేదు. దీనికి పవన్ అనారోగ్యమే కారణమని జనసేన వివరణ ఇచ్చినప్పటికీ అసలు కారణం వేరే ఉందన్న వార్తలొచ్చాయి. సాధారణంగా అయితే జ్వరంతో బాధపడుతున్న పవన్ను బాబు పరామర్శించాలి. కానీ అలా జరగలేదు. పైగా చంద్రబాబు స్వయంగా మాట్లాడదామని అనుకున్నా పవన్ అందుబాటులోకి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా బాబే మంత్రి నాదెండ్ల మనోహర్కు చెప్పుకోవాల్సి వచ్చింది. బాబును కలవడానికి కూడా పవన్ ఆసక్తి చూపనంతగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలొచ్చాయి. ఎందుకంటే బాబు అడిగిన రోజే పవన్ దక్షిణాదిలోని వివిధ ఆలయాల సందర్శనకు వెళ్లారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే దీన్ని తగ్గించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ వస్తున్నారు. కానీ అవి ఫలించలేదని అంటున్నారు. చివరకు పవన్ను బుజ్జగించడానికి భువనేశ్వరిని రంగంలోకి దింపారని చెబుతున్నారు. భువనేశ్వర్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్కు పవన్ను పిలిస్తే కాదనరన్న నమ్మకం ఉంది. ఎందుకంటే భువనేశ్వరిపై పవన్కు ఎంత గౌరవ అభిమానాలున్నాయో చంద్రబాబుకు తెలుసు. ఆయన అనుకున్నట్టుగానే పవన్ దీనికి హాజరయ్యారు. దీంతో పవన్ను నేరుగా కలిసే అవకాశం చంద్రబాబుకు దొరికిందని అంటున్నారు. దీంతో ప్రస్తుతానికి బాబు, పవన్ల మధ్య దూరం తగ్గినట్టేనని టీడీపీ, జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.